టీడీపీ యాక్టివిస్టు ఆర్టిస్టు సునీల్ నిన్నేదో ఒక వీడియో చేశాడు కదా జగన్మోహన్ రెడ్డి గారి గురించి. అదేవిధంగా భారతి గారి ఫోటోలు మార్పింగ్ చేసి వీడియోలు చేశారు కదా. దాని మీద వైసీపీ మాత్రం చాలా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చింది. నిన్నైతే మాజీ మంత్రి పేర్ని నాని గారు ప్రెస్ మీట్లో ఆ వీడియోసు ఫొటోసు టీడీపీ యాక్టివిస్టులు వాళ్ళ సోషల్ మీడియాలో ఏం పేర్లు పెట్టుకున్నారో, ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఏ విధంగా వైసీపీ మీద తప్పుడు కథనాలు మార్పింగ్ ఫొటోస్ వేసి అబ్యూజ్ చేస్తున్నారు, వాటన్నిటి కూడా ఖాతాలతో సహా పేర్లతో సహా అన్నిటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ సునీల్ అనే ఆర్టిస్ట్ చేసినటువంటి వీడియోస్ వాటికి సంబంధించి కూడా చాలా సీరియస్గానే వైసీపీ నుంచి అయితే వార్నింగ్ అయితే వెళ్ళింది. నిజంగానే చెప్పా కదా, ప్రభుత్వం మారితే మాత్రం సిచ్యువేషన్ చాలా సీరియస్గా ఉంటుంది. ఆ సునీల్ పాపం గట్టిగా తగిలిందేమో ఈరోజు ఒక వీడియో రిలీజ్ చేశాడు. అబ్బో నాదేం తప్పు లేదు, రైటరో డైరెక్టరో ఏది చెప్తే ఒక ఆర్టిస్ట్గా నేను అదే చేస్తాను, వాళ్ళు యాక్ట్ చేయమన్నారు నేను యాక్ట్ చేశాను, తర్వాత ఫోటోలు మార్పింగ్ ఫొటోస్ పెట్టారు కదా దానికి నాకు సంబంధమే లేదు, నన్ను తీసుకెళ్తారో యాక్ట్ చేయమంటారో నేను యాక్ట్ చేస్తాను, నాకు డబ్బులు ఇస్తారో నేను వెళ్ళిపోతాను, అంటే డబ్బులు ఇస్తే నేను యాక్ట్ చేస్తాను, ఏ విధంగా సరే యాక్ట్ చేస్తాను, అంతేగాని ఆ ఎడిటింగ్కి నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేసి ఒక వీడియో రిలీజ్ చేశారు. ఒకసారి అతని మాటలోని మీరు అందరూ ఒకసారి వినండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ సునీల్ రాజనపల, ఫిల్మ్ యాక్టర్. సో రీసెంట్గా జగనన్న గారి మీద తీసిన వీడియోస్ బాగా వైరల్ అయ్యాయి. సో నేను ఇంత సమాజానికి బాగా పరిచయం అవడానికి కారణం జగనన్న వీడియోస్ చేయడం. నేను జగనన్న స్కిట్లకి రైటర్ని కాదు, డైరెక్టర్ని కాదు. నిన్న మేము చేసిన వీడియోస్లో మేడం గారి, మన జగనన్న గారి సతీమణి భారతమ్మ గారి ఫోటో వేయడం నాకు ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే ఈ రైటింగ్ కానీ, డైరెక్షన్ కానీ, ఈ ప్రొడక్షన్స్ కానీ, ఈ మార్ఫింగ్ ఈ ఫోటో ఒకటి వేయడం కానీ ఇలాంటివన్నీ కూడా నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను ఓన్లీ ఒక ఆర్టిస్ట్గా నాకు వచ్చిన అవకాశాన్ని పనిచేశాను. సో నేను ప్రీవియస్ కూడా చాలా కష్టపడి సినిమా ఇండస్ట్రీకి వచ్చాను. సినిమాలో ఏదో అడపదడప క్యారెక్టర్ చేసుకుంటూ ముందుకెళ్తున్న టైంలో ఇలా జగనన్న గారి వేషం వచ్చింది, ఆ క్యారెక్టర్ని చేశాను. సో అది తప్ప నాకు వేరే జగనన్న మీద కానీ, జగనన్న కుటుంబం మీద కానీ ఎటువంటి అలిగేషన్స్ లేవు. నేను ఒక చిన్న ఆర్టిస్ట్. నేను అది చేసిన దానికి కూడా నా తరపు నుంచి నేను క్షమించమని కోరుకుంటున్నా జగనన్న, ఐఎమ్ సారీ. సో ఇంకోటి రిపీట్ కాకుండా కూడా చూసుకుంటాను ఇలాంటివి. థ్యాంక్ యూ వెరీ మచ్. పాపం చిన్నపిల్లవాడు ఏం తెలియదు, పాపం అమాయకుడు ఒరే పిచ్చోడా, వాడెవడో డబ్బులు ఇస్తున్నాడు, వాడెవడో ఏదో చేస్తున్నాడు అని చెప్పేసి పిచ్చి యాక్టింగ్ అనేది చేస్తే పరిస్థితి ఇలానే ఉంటుంది. ఈరోజు నీకు డబ్బులు ఇస్తున్నాడు, వాళ్ళు అధికారంలో ఉన్నారని చెప్పేసి నీ దగ్గర ఏదేదో వీడియోస్ చేయించుకుంటున్నారు, బాగానే ఉంది. అధికార మార్పిడి జరిగిన తర్వాత నిన్ను ఎవరు కాపాడలేరు, నిన్ను కాపాడడానికి ఎవరు కూడా రారు. ఎవరైతే ఇప్పుడు డబ్బులు ఇచ్చి నీ దగ్గర వీడియోలు చేపిస్తున్నారో వాళ్ళు కూడా నేను వచ్చి ఆదుకోరు. నువ్వే ఒక ఇంటర్వ్యూలో చెప్పావు, నారా లోకేష్ గారు అప్రిషియేట్ చేశాడు, చాలా సబాష్ సునీల్ అని చెప్పేసి అప్రిషియేట్ చేశాడని చెప్పేసి చెప్పావు కదా. అధికారం మారిన తర్వాత, వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత నిన్ను కాపాడడానికి ఆ నారా లోకేష్ గారు కూడా రారు. అదేవిధంగా నీ ద్వారా ఎవరైతే యాక్టింగ్ చేయించాడో ఆ డైరెక్టర్ కూడా రాడు. నీకు ఎవడైతే డబ్బులు ఇచ్చాడో నిర్మాత, వాడు కూడా నీకు డబ్బులు ఇవ్వడు. ఎవడైతే నిన్ను పెంచి పోషిస్తున్నారో వాళ్ళు కూడా రా నిన్ను కాపాడడానికి. అది గుర్తుపెట్టుకో. ఈరోజు నువ్వు వాళ్ళేదో డబ్బులు ఇచ్చారని చెప్పేసి నువ్వు యాక్ట్ చేసావు అనుకో, ఫ్యూచర్లో సిచ్యువేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. కొంచెం అదుపులో పెట్టుకోవాలి. వీటితో పాటు ఒక మహిళ, ఆమె కూడా యాక్ట్ చేసింది. ఆ మహిళ ఇంకొక ఎత్తులే. ఎనీహౌ, ఇప్పుడు అధికారం వాళ్ళది కాబట్టి ఏమైనా నడిచిపోతుంది. అధికారం మార్పిడి జరిగిన తర్వాత సిచ్యువేషన్ చాలా సీరియస్గా ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఏదైనా చేసేటప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి. లేదు మేము ఎలానే ఉంటాం, మాదే అధికారం, మేము ఏది చెప్పినా జరిగిపోతుంది అనేసి అనుకున్నా అంటే మీ భ్రమ. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు, అర్థమైందా? ఒక కిరాకార్పి అయితేనేమి, ఒక సామ్రాట్ అయితేనేమి, ఒక సేమరాజు అయితేనేమి, ఒక ఇదిగో ఈ సునీల్ అయితేనేమి, ఒక ఇంకా చాలామంది ఉండాలిలే, పేర్లు ఎందుకులే. కానీ
చాలామంది ఉన్నారు. వీళ్ళ పరిస్థితి నిజంగానే తలుచుకుంటేనే నాకే బాధేస్తా